హలో గాయ్స్, ఈరోజు నేను ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిన స్టోరీ గురించి చెప్పబోతున్నాను. నాకు హైదరాబాద్ తెలీదు, మేము ఆంధ్ర సైడ్ అనమాట. అయితే తెలంగాణ వచ్చాము, ఎయిర్పోర్ట్కి వచ్చాము ఫ్లైట్ ఎక్కడానికి. అక్కడ వెయిట్ చెక్ చేసుకుని లోపలికి వెళ్ళేటప్పటికి తర్వాత చెక్ ఇన్ ఎయిర్ అరేబియాకి ఒక సెపరేట్ కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు అనమాట, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఉక్రెయిన్ అంటున్నాను, మీ ఫ్లైట్ టికెట్ చూపించు ఆర్ సంథింగ్ వీసా ఇవన్నీ చూపించమని ఆయన అడుగుతున్నాడు. నాకేం తెలియదు, ఇందుకు నేను పాస్పోర్ట్ ఒకటి ఇచ్చి నిల్చున్నాను. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కం కూర్చున్నాం, తెల్లవారుజామున ఫ్లైట్ ఏదో మొత్తంగా స్లీప్ వేసాం. మధ్యలో వస్తారు కదా ఎవరో ఎయిర్ హోస్టెస్లు వచ్చి ఫుడ్ ఇచ్చారనమాట. వెజ్ నాన్ వెజ్ అది ఇది అంటే ఏ ఫుడ్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి చాలామంది అయిపోవడంతో నాన్ వెజ్ అని చెప్పి నాన్ వెజ్ తీసుకున్నాం. సంథింగ్ చికెన్ టిక్కా నెక్స్ట్ గుర్తుంది. చికెన్ టిక్కా ఒక్క బయట తిన్నాను, బాబోయ్ ఇంకా బయట ఊసేయలేక జస్ట్ లిటరల్లీ ఊసేయడానికి ఎక్కడ ఊయాలో తెలియక బలవంతంగా తిన్నాను. నాకు అంత బయట ఫుడ్ అప్పటికి అంత అలవాటు లేదు. ఫస్ట్ టైం అసలు అప్పటికి బర్గర్స్ కానీ లేకపోతే ఈ శాండ్విచ్లు ఏం తినే అలవాట్లేదు అనమాట. ఫస్ట్ టైం బాబోయ్ ఏంట్రా బాబు ఎలా ఉందో, అందరూ బాగానే తింటున్నా, నేను ఎందుకు అనిపించింది. అండ్ అప్పుడు ఇదేదో ఫుడ్ బాగుంటుందని అంత హైప్ ఇచ్చారు కదా అనిపించింది అనమాట. అప్పుడు తర్వాత కొంతసేపు పోయాక ఒక 4 hours జర్నీ తర్వాత షార్జాలో దిగితే ఏమైంది, షటిల్ బస్సెస్లో ఫస్ట్ షటిల్ బస్సు ఫిల్ అయిపోయి అది దింపేసింది. మేము సెకండ్ షటిల్ బస్సులో వచ్చామన్నమాట. మేము వెళ్ళేటప్పుడు అక్కడేమో ఎవరు స్టూడెంట్స్ లేరు. మేము ఒక 100 members అలా స్టార్ట్ అయినట్టున్నాం. హార్డ్లీ నాకు 4-5 members కనబడుతున్నారు. వాళ్ళేమో అటు ఇటు తిరుగుతున్నారు తప్ప ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏమీ చూడట్లేదు. తర్వాత ఎవరో కొంతమంది పోలీసులు వచ్చారు, వెళ్తేతో మాట్లాడుతున్నారు. ఏంటి ఇందుకే మనం ఏమన్నా రాంగ్ ప్లేస్లో ఇరుక్కుపోయామా అని ఒక టెన్షన్ పడిన ఫస్ట్ టైం అబ్రాడ్గా వస్తున్నాను అనమాట. సో ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఆడు మొత్తం మీ కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడ కాదు, మీరు వేరే చోటకి వెళ్ళాలని చెప్పేసి అప్పుడు చూపించాడు. అప్పుడు ఫాస్ట్గా అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్తో కలిసిపోయామన్నమాట. ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఇంకెవరు ఫ్రెండ్స్ కాదు, అట్లీస్ట్ మనలాంటి గొర్రెలు అక్కడ కూడా ఉన్నారంటే కొంచెం పర్లేదు కదా, అందరూ కలిసి ములుగుతాం ఏం జరిగినా అనిపించింది. ఫస్ట్ ఫ్లైట్ ఒక 4 hours జర్నీ ఉంటే కనెక్టింగ్ ఫ్లైట్ సెకండ్ ఫ్లైట్ ఒక 3 hours అలా జర్నీ ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ స్లీప్ వేయడం, మళ్ళీ ఎయిర్ హోస్టెస్లు రావడం, ఏదో ఫుడ్ ఇవ్వడం. ఫస్ట్ టైం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి సెకండ్ టైం తినలేదు. సెకండ్ టైం ఏంటి బిర్యానీ అన్నారు, తినకూడదు అనుకున్నాం కానీ బిర్యానీ అన్నారని ఎంతో బిర్యానీ అంటారా సెట్రా బాబు అంటే మనం ఏమనుకుంటాం పెద్ద పెద్ద హోటల్స్లో ఎలా ఉంటాయి